అందరికి శనార్థులు మంచిగున్నారులా. నేను చేసిన ఇవాళ సుతం సూపర్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కు నిరుద్యోగుల నిరసన, జాబ్ క్యాలెండర్ లేదని కోపమేళ్ళకక్కిండ్రు శానా. ప్రోటోకాల్ మర్చి ఫోటోలు లేకుంటేసిండ్రు పోస్టులు, ఇష్టం ఉన్నట్టు చేస్తే ఊకోమని లొల్లి చేసిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు. తెలంగాణలో కూడా పెరిగిన టికెట్ రేట్లు, మన జనాల జేబులకు పడతాయి తూట్లు. తిట్టకుంటేనే తీయటి మాటలు మాట్లాడిన అద్దంకి, కేసీఆర్ ఇలువేందో తెలుసు తెలంగాణ జనానికి. హాస్టల్ పిల్లలను షీరాయిస్తున్నాడట కాంగ్రెస్ లీడర్, అధికారంలో ఉన్నామని సూయిస్తున్నాడట పొగర్. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదినే 1,00,000 ఉద్యోగాలు నింపుతాం, జాబ్ క్యాలెండర్ తెస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తాం, ఉద్యోగ జాతరలు జరుపుతాం అన్నట్టు చెప్పిండ్రు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు. వచ్చినాక అన్నట్టే పొట్టు నౌకర్లు ఇచ్చింది. నోటిఫికేషన్లు ఇస్తుంటే వద్దురా ఇన్ని గణం కొలువులు అని రోడ్ల మీదకి వచ్చి లొల్లులు చేసిండ్రు చదువుకున్న పిల్లలు. అంత మంచి రోజులు తెచ్చినందుకు లైబ్రరీలలో చదివే పిల్లలు సంబరాలు చేసుకుంటున్నారు. సర్కార్లో ఉన్న ఎమ్మెల్సీ రాగానే చుట్టూ చేరి వాళ్ళ ఆనందాన్ని ఎల్లగక్కుతున్నారు. చూడండి ఎంత సంబరంగా ఉన్నారో. మాకు 1 year లో ఇస్తారని చెప్తే మేము నమ్మి మనసావాచ కర్మను నమ్మి ప్రతి ఒక్కరం ఇంటి వాళ్ళని చుట్టుపక్కల అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓటేపించి మీకు అధికారం తెప్పించాం సార్. మేము 2 years అయిపోయింది, 1 year లో జాబ్ క్యాలెండర్ ఇస్తాను. ఇంతవరకు జాబ్ క్యాలెండర్ రాలే, మా నోటిఫికేషన్స్ రాలే. జనరల్ ఎలక్షన్ దాకా మళ్ళీ 2020 దాకా మమ్మల్ని గుంజుద్ది, ఇన్న కూర్చుండే పెడుతుంది. మాకు వయసులు 30 సంవత్సరాలు ఉన్నాయి సార్. ఒక్కొక్కరం అందరం డిగ్రీలు పీజీలు అయిపోయి 4 సంవత్సరాలు అవుతుంది. మేము ఎన్ని సంవత్సరాలు కూర్చొని ఉండాలి? చూసిండ్రా ఎంత మంచిగా సంబరాలు చేసుకుంటున్నారో. చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీని చూసటానికి వచ్చిన ఎమ్మెల్సీ దయాకర్ ను చుట్టుముట్టిండ్రు నిరుద్యోగులు. ఇప్పుడు చెప్పుండ్రి, మొదటి ఏడాదినే 1,00,000 ఉద్యోగాలు ఇస్తానన్నారు, వాటి లెక్క చెప్పుండ్రి. బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్లకు మీరు సంకలు గుద్దుకునుడేంది అన్నట్టు అర్ధగంటకు ఎక్కువసేపు కదలనీయలేదు దయాకర్ ను. మీ సర్కారు తయారు చేసిన క్యాలెండర్ ఏడబోయింది, చినిగిపోయిందా లేకుంటే మీరే చింపి అవతల వాడేసిండ్రా? కాంగ్రెస్ సర్కార్ రావాలని ఇంటింటికి తిరిగి ఓట్లేపిస్తే మీరు మా నోట్లే మట్టేస్తున్నారన్నట్టు మండిపడ్డరు. వాళ్లకు సమాధానం చెప్పలేక సతమతం అయిందనుకోరాదుండ్రి దయాకర్ సారు. ఇక్కడనే ఏండ్లు ఉండాలంటే సిగ్గనిపిస్తున్నది సారు. ఊర్లకు పోతే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మాకు నౌకర్లు వస్తాయంటిరి, ఏమైందిరా అని అడుగుతున్నారు. చుట్టాలు పక్కాలు గునిపిస్తున్నారు, మేమేం చేయాలి సారు అని అడుగుతుంటే మనుషుల కరెక్టే కదా అనుకున్నా మా సర్కారు ఉద్యోగాలు ఇచ్చింది అన్నట్టు చెప్తుండు. అంతమంది ఒక్కసారి ఎదురు తిరిగి ఎగబడే వరకు ఏం చేయలేక విగ్రహం లెక్క నిలబడ్డాడు. సీఎం రేవంత్ రెడ్డి సార్ తీసుకునే నిర్ణయాలకు పాపం అద్దంకి దయాకర్ బలైతున్నాడు. ఇప్పుడు కొద్దిగానే విద్యార్థులు అడుగుతున్నా రాబోయే కాలంలో నోటిఫికేషన్లు రాకుంటే పెద్ద కొట్లాటే ఉంటది. ఇట్లా నిలబెట్టి మాట్లాడు కాదు, తార్ముడే అవుతుంది అన్నంత కోపంగా ఉన్నారట నిరుద్యోగులు. కుర్చీ ఎక్కేటప్పుడు చెయ్యి ముంగడికి పెట్టి కత్తుల శృతి అనే నేను రాగద్వేషాలు గాని పక్షపాతాలు గాని బంధుప్రీతి గాని లేకుండా పని చేస్తానని ప్రమాణం చేస్తున్నా, అందరినీ సమానంగా గౌరవిస్తానని భేదాలు చూపనని ఒట్లు పెడుతున్నా అన్నట్టు ఓ శాతాడు పొడుగు ప్రమాణం చేస్తారు. మరి చెప్పినట్టు చేయాలి కదా, అందరినీ సమానంగా చూడాలి కదా. సరే, సామాన్య జనాన్ని పక్కకు పెట్టు, పదవిలో ఉన్నోళ్ళనైనా సమానంగా చూడాలి కదా. హగో అట్లా చూడనందుకు ఎంత పెద్ద లొల్లు అవుతున్నదో చూడుర్రి. చూడుర్రి,
సభ స్టేజ్ మీద మంత్రి వివేక్, మాజీ మంత్రి హరీష్ రావు ఉండంగా ఎంత పెద్ద లొల్లి చేస్తున్నారో. సీఎం డౌన్ డౌన్ అని, కాంగ్రెస్ సర్కారు డౌన్ డౌన్ అని, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అని టాపు లేసిపోయేటట్టు మొత్తుకుంటున్నారు. ఎందుకు ఇంతటి లొల్లి అంటే సిద్దిపేట జిల్లాల రేషన్ కార్డుల పంపిణీ కార్యం చేస్తున్నదట కాంగ్రెస్ సర్కారు. చేస్తే మంచిదే, పేదలకు రేషన్ కార్డులు ఇస్తే మంచిదే గాని వచ్చిన ఎమ్మెల్యేలందరినీ సమానంగా చూడాలి కదా. పదవిలో ఉన్నోళ్లకు మర్యాద ఇచ్చుడు పద్ధతే కదా. కానీ కాంగ్రెస్ కార్యకర్తల తీరుగా పనిచేస్తున్న సర్కార్ ఆఫీసర్లు ఫ్లెక్సీలా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేరు, ఫోటో, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేరు, ఫోటోలను అచ్చేయలేదట. ఆహా, మీకే ప్రజలు ఓట్లేసి గెలిపించిండ్రు కానీ మాకు వేయలేదా, మేము ప్రజాప్రతినిధులం కామా అన్నట్టు ప్రభాకర్ రెడ్డి తరపు కార్యకర్తలు లొల్లికి దిగిండ్రు. మీటింగ్ లో ఉన్న హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డిలు సర్కార్ చేస్తున్న ఈ కుళ్ళు రాజకీయాల మీద కోపం చేసిండ్రు. అధికార కార్యాలకు పిలిచి అవమాన పాలు చేస్తున్నారని కండ్లెర్ర చేసిండ్రు. ఇంకోసారి ఇట్లా చేస్తే ఊకునేది లేదని హెచ్చరించిండ్రు. ఇదే కార్యంలా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుకుంటా సర్కారు ఇస్తున్న సన్నబియ్యం ఎట్లున్నాయో చెప్పిండు. అదేవిధంగా మంత్రి గారి దృష్టికి ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, మొన్న కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు 3 నెలల బియ్యం ఒకసారి ఇచ్చారు. మా జిల్లాకు వచ్చిన బియ్యం ఏంటంటే నిజామాబాద్ జిల్లా నుంచి ఏదో వచ్చినాయట. నేను చాలా మంది ఇళ్లలో కూడా అడిగాను, రేషన్ షాప్ లో వెళ్ళినప్పుడు కూడా చూశాను. ఆ బియ్యం దాదాపు 40 నుంచి 50% నూకలు వచ్చినాయి. ఒక గింజ ఉడికితే ఇంకో గింజ ఉడుకుతలేదు. బియ్యం బాగా నూకలు వచ్చినాయి, ఇబ్బంది అవుతుంది. అవి దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి పంపినట్టుగా అనిపిస్తా ఉందని ప్రజల నుంచి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. నేను చెప్పినాను కూడా కాదు, మీరు కూడా వెరిఫై చేసుకోండి. మీరు ఇండిపెండెంట్ గా మీ ఆఫీసర్లతోని మీ సమాచారాన్ని సేకరించండి. మొదట్లో కాబట్టి సన్న బియ్యం తీసుకున్న సంబరం లేకుండా అవుతున్నది జనానికని మంత్రి వివేక్ కు చెప్పిండు. మరి చూడాలే, ఆ నూకలను తీసేసి ఇస్తారో, దొడ్డు బియ్యం సన్న బియ్యంలో కలవకుండా చేస్తారో, లేకుంటే ఎవరు ఎక్కడ పోతే మాకేంది, ఎవరు చెప్పినా ఈనో అన్నట్టు చేస్తారో చూడాలే. రాజకీయ లీడర్ల దోస్తాన్ మస్తు గమ్మతుంటది. 10 మందిలు ఉన్నప్పుడు పొట్టు తిట్టుకుంటారు, కానీ సాటుకు పోతే చేతులు కలిపి దోస్తాన్ చేస్తుంటారు. ఇంకొందరు లీడర్లు అయితే మైకుల ముంగడికి వచ్చి వానికి నాకు సంబంధం లేదంటారు, కానీ సమయం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దోస్తాన్ బయట పెట్టుకుంటారు. ఇగో గీ ముచ్చట కూడా హచ్చం అసంటిదే. దివిటి పట్టినప్పుడే ఎవల ముఖం ఏంది అనేది తెలిసినట్టు తెలంగాణలో సినిమాకు రేట్లు పెంచాల్సి వచ్చినప్పుడు ఎవల దోస్తాను ఏందో తెలిసిపోయింది. ఆంధ్ర సర్కార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చేసిన హరిహర వీరమల్లు అనే సినిమాకు టికెట్ రేట్లు పెంచింది తెలంగాణ సర్కారు. ఎట్లెట్లా జరిగింది, ఎట్ల రేట్లు పెరిగినాయి అనే ముచ్చట్ను సినిమా నిర్మాత ఎంఎం రత్నం చెప్తున్నాడు. నుర్రి తెలంగాణలో ఈ మధ్య జరిగిన చిన్న ఇన్సిడెంట్ వల్ల తర్వాత మాకు రేట్లు ఇవ్వలేకపోతే ఇక్కడ వచ్చున్నారు. ఆయనే నాకు రోహిన్ రెడ్డి గారు ఆయన ఇప్పించారు. ఇమీడియట్గా ఈరోజు మనకి ఈ సభామూలంగా రేట్లు కూడా వచ్చే స్పెషల్ షో కూడా వచ్చింది. ఇన్నరా కాంగ్రెస్ పార్టీ లీడరు రోహిన్ రెడ్డి సాయంతో ఇప్పటికిప్పుడే హరిహర వీరమల్లు సినిమాకు రేట్లు పెరిగినాయట. ఆ ముచ్చట చెప్పే వరకు అరే అక్కడ సర్కారు ఇక్కడ సర్కారు షెడ్డి దోస్తానన్నట్టు కలిసి ఉంటాయి. దానికి నన్నెందుకు నడిమిట్ల గుంజుతున్నారు అన్నట్టు రోహిన్ రెడ్డి మొహన్ దాసుకుంటాండు. చూడుర్రి ఎట్లున్నదో ఏపీ సర్కార్ కు తెలంగాణ సర్కార్ బంధం ఫెవికల్ పూసి అతికిచ్చిన కాగితాల తీరుగా కలిసిపోయినట్టే ఉన్నదంటున్నారు. అక్కడ చంద్రబాబుకు సర్కార్ లో ఉన్నది పవన్ కళ్యాణ్, ఇక్కడ రాష్ట్రాన్ని ఏళ్తున్నది బాబు గారి శిష్యరికం. ఇక గాయంత తెలంగాణ ప్రజల జేబులకు షిల్లులు పెట్టరా, బయటికి తిట్టుకున్నా లోపట కలిసి ఉండేటోళ్ళాయే, గాయంత సహాయం చేసుకోకుంటుంటారా. అందుకే రేవంత్ రెడ్డి సారు తన మనిషి రోహిన్ రెడ్డి సార్ను పంపి టికెట్ రేట్లు పెంచిపించిండట. బెనిఫిట్ షో అని సినిమా విడుదలకు ఒక రోజు ముందే రిలీజ్ చేసే షోకు ఒక్కో టికెట్ కు 600 తర్వాత రోజు నుంచి 3 రోజుల వరకు మల్టీప్లెక్స్ లల్లా 200కు ఒక టికెట్, నార్మల్ టాకీస్ లల్లా 150 వరకు వసూలు చేస్తారట తెలంగాణ జనాల తాన. చూడుర్రి చంద్రబాబు శిష్యుడు చంద్రబాబు దోస్తు కోసం ఎట్ల రేట్లు పెంచిండ్రో, దీంతోని తెలంగాణ పైసలు ఆంధ్రకు తరలిపోయేటానికి దారేసినట్టయింది అని అంటున్నారు తెలంగాణ వాదులు. అధికారంలో ఉంటే ఏం మాట్లాడాలో తెలకుంటే ఎట్లా?
తెలంగాణ రాష్ట్రం కోసం తెగించి కొట్లాడిన పెద్ద మనిషి కేసీఆర్ గురించి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు కొంతమంది కాంగ్రెస్ లీడర్లు. అటువంటి వార్తలు చదివేటప్పుడు నాకే మంచిగా అనిపించేది. మనుషులు గింత ఘోరంగా తయారైందేంది అని అనిపిస్తుంది. పార్టీలు, సిద్ధాంతాలు, పగలు, ప్రతీకారాలు ఇవన్నీ ఉంటే ఉండనీర్రి, కానీ కేసీఆర్ ఏజ్ కన్నా ఇల్వయ్యాలి కదా అని అనిపిస్తుంది. కానీ ఇల్వలేని మాటలు అనుకుంటేనే హిగోగి కాంగ్రెస్ పార్టీ లీడరు ఎంత మంచి నీతులు చెప్తున్నాడో ఇనుర్రి. వీళ్ళ ఏదో కేటీఆర్ అన్న రోజు ముసలోనికి ఏదో హాస్పిటల్ వాడి అని చెప్పి అంటే దాన్ని పెద్ద ట్రోల్ చేసిండ్రు. నిజంగా కూడా చేతనైతుందో చేతనైతుందో పక్కన పెట్టండి, కనీసం సానుభూతి చూపిస్తే కూడా మీకు సానుభూతి తీసుకునే పరిస్థితిలో లేరు. ఇంత అహంభావపూరితమైన, ఇంత ఫ్రస్ట్రేషన్తో, ఇంత సైకిక్ ఐడియాలజీతో ఉంటే మీరు ఈ రాష్ట్రానికి ఏం అవసరం? ఊకోండి సారు, నీ మాటలు సానుభూతి చూపించినట్టే ఉన్నాయా? రాష్ట్రాన్ని సాధించిన పెద్ద మనిషిని పట్టుకొని ముసలోడు అనుడేంది? పెద్దలకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? ఈడు మీద పడ్డ మనిషికి ఇచ్చే ఇల్వ ఇదేనా? 80-90 ఏండ్లు దాటితే ముసలోడు అనుకుంటే ఇంకేమంటారని లాజికులు చెప్తావు కావచ్చు. అదే మాట సోనియమ్మనంటవా? మీ పార్టీ దేశ అధ్యక్షుడు ఖర్గేనంటవా? కేసీఆర్ గురించి నువ్వు చూపెట్టిన సానుభూతి ఏంటిదో యాదుకున్నదా? మళ్ళోసారి చూపిస్తాం చూడు. వీళ్ళ ఏదో కేటీఆర్ అన్న రోజు ముసలోనికి ఏదో హాస్పిటల్ వాడి అని చెప్పి అంటే దాన్ని పెద్ద ట్రోల్ చేసిండ్రు. నిజంగా కూడా చేతనైతుందో చేతనైతుందో పక్కన పెట్టండి, కనీసం సానుభూతి చూపిస్తే కూడా మీకు సానుభూతి తీసుకునే పరిస్థితిలో లేరు. ఇంత అహంభావపూరితమైన, ఇంత ఫ్రస్ట్రేషన్తో, ఇంత సైకిక్ ఐడియాలజీతో ఉంటే మీరు ఈ రాష్ట్రానికి ఏం అవసరం? ఆనాడు కేసీఆర్ యశోద దవాఖానకు పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అద్దంకి దయాకర్ మాట్లాడిన మాటలు ఇట్లా మాట్లాడు సానుభూతి ఎట్లయితది? దయాకర్ సారు సుస్థి చేసిందని దవాఖానకు పోతే సావు బతుకుల గురించి మాట్లాడతారా దిమాకున్నోళ్ళన్నా? ఇంత మంచిగా మాట్లాడినందుకు దయాకర్ ను ట్రోల్ చేసిందని బాధపడుతున్నాడు. దయాకర్ మాటలు ఎంత దయగలిగినట్టు ఉన్నాయనేది తెలంగాణ జనాలకు చెప్తే అది ట్రోలింగ్ అయ్యి నీ మనసు బాధపడ్డది గాని ముసలోడు సత్తడో బత్తడో అని నోటికొచ్చినట్టు పెద్ద మనిషి కేసీఆర్ గురించి మాట్లాడితే బాధ కలగదా? నోరు తెరిస్తే కొరడా దెబ్బలు, ఉరితాళ్లు, సావు బతుకులు ఇయే మాట్లాడుకుంటా సానుభూతి అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నావా అని తిడుతున్నారు కేసీఆర్ అభిమానులు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంటే చాకులు, అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు ఎరగని కడిగిన ముత్యాలు. అమ్మాయిలకు అన్యాయం జరిగితే తోడబుట్టిన అన్న తీరుగా ఆదుకునేటోళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంటే. అంత మంచి పేరున్నది వాళ్లకు. ఆడిబిడ్డలకు గౌరవం ఇస్తారు, చీడాయించిన వాళ్ళను షీపులు కట్టతో కొడతారు. ఏందుల్లా నేనేదో తప్పుడు వార్తలు చదివేదాన్ని తీరా చూస్తున్నారు? నేను చెప్పేది నిజం. నా మాట మీద మీకు నమ్మకం లేకుంటే ఇక చూడుర్రి. అధికారంలో ఉన్నది మా పార్టీ అనే బల్పో లేకుంటే ఒంట్లో ఉన్న కనరో, అదిగాక నేను ఏం చేసినా చెల్లుతుందనే పొగరో తెలియదు గాని ఇగో గీ బీసీ హాస్టల్లో ఉండే ఆడపిల్లలను ఆగం చేస్తున్నాడట కాంగ్రెస్ పార్టీ లీడర్ గాడు. ఏం జరిగింది చెప్పు బుజ్జి? వాళ్ళు డైలీ మాకు పప్పే పెడతారు. ఒకవేళ మాది లాంగ్ జర్నీ అయ్యి పొద్దున కొంచెం లేట్ అయ్యి పొద్దున వస్తే రాత్రంతా ఎవరితో వండొచ్చినావా అని అది ఇది మాట్లాడతారు. చెప్పుకోలేని మాటలని మాట్లాడతారు అని మాట్లాడతారు. తర్వాత నైట్ మేము అందరం పడుకున్నప్పుడు వచ్చి డోర్ని గట్టి గట్టిగా అనుకుంటా నిద్ర లేపుతారు. మీరు అందరు చదువుకోరు, ఎందుకు బతుకుతారు అని అంటారు. మేము పండుకున్నప్పుడు వచ్చి మా ఫొటోస్ తీస్తారు. అవ్వా అవ్వా, వాడు మనిషా లేకుంటే ఇంకేదన్నా? ఆడిపిల్లలు పండుకున్నప్పుడు ఫోటోలు తీసుడేంది, తలుపులు దన్నుడేంది? వానికి అంత అధికారం ఎక్కడిది? అడిగేటోళ్ళు ఎవ్వలేరని ఎట్లా పడితే అట్లా చేతులేసి నోటికొచ్చిన బూతులు మాట్లాడుతున్నాడట. నారాయణఖేడ్ పట్నంలో ఉన్న బీసీ హాస్టల్ పిల్లల పరిస్థితి ఇది. హాస్టల్ వార్డెన్ శారద కొడుకు రాకేష్ అనేటోడు చేస్తున్న అరాచక మాట. ఇంతకు ముందు నారాయణఖేడ్ పట్నంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గా పనిచేసిందట. అగో అదే బల్బు అధికార బల్పుతోని ఆడిబిడ్డల హరాజ్ చేసిండట. వార్డెన్ కు వర్కర్లకు చెప్తే ఏమైతాంది మీకు అన్నట్టే పిల్లలనే తిట్టిండట. ఇక ఓపిక పట్టి పట్టి ఇగో గిట్లా బయటికొచ్చి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిండ్రు. ధైర్యం చేసి మీడియా ముందరికొచ్చి రోజు వాళ్ళను వెడుతున్న గోసను చెప్పుకున్నారు. చూడుర్రి ఎసొంటి వేస్ట్ గాళ్ళు తయారైతున్నారు.
సర్కారు మాదే కాబట్టి ఏం జరిగినా చూసుకుంటా. ఆడిపిల్లల మీద అట్లనే చేతులేస్తా. మా అమ్మ వార్డెన్ కాబట్టి ఆమె పేరు చెప్పి నేను ఇక్కడ పెత్తనం చేస్తా అన్నట్టు మదమెక్కిన చేష్టలు చేసిండట. మరి వాడు అనుకున్నట్టే సర్కార్ ఆఫీసర్లు వానికి అనుకూలంగా పనిచేస్తారో లేకుంటే ఆడపిల్లలను అన్యాయం చేసినోన్ని లోపడేసి పిల్లలకు న్యాయం చేస్తారో చూడాలి. అసలే అధికార కాంగ్రెస్ పార్టీ మనిషి అంటున్నారు, చూడాలి ఎట్లుంటదో. ఇవి అది ముచ్చట్లు. ఇంకిని కత్త నాకు ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.